ఈ చిట్యాల లక్ష్మి అంటే ఈ బాలిక తల్లి, ఈమెనే చిట్యాల లక్ష్మి, రుక్కుమ కాదు. ఈమె కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ? షాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. చాలా క్లియర్గా ఆమె ఈ కంప్లైంట్లో విషయాలు చెప్పడం జరిగింది. ఏమని? ఇట్లా నా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నది, నా బిడ్డ ఒక కాలేజీలో చదువుతూ ఉన్నది, కానీ ఈ రాజ్ కుమార్ అనే నిందితుడు నా బిడ్డను కంటిన్యూస్గా అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడు. నా భర్తను కూడా తాగిచ్చి చంపినాడని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఈ వేధింపులు భరించలేక నేను నా బిడ్డను కాలేజీ పోవడం బంద్ చేయించాను. అది కూడా చేసిన తర్వాత కూడా ఈ దుర్మార్గుడు మా ఇంటి పక్కనే ఇల్లు తీసుకొని మా ఇంటి మీదకే సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయించుకున్నాడు. నా బిడ్డ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ తన కదలికలు తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని నా బిడ్డ ఏ కాలేజీకి పోతే ఆ కాలేజీకి వస్తున్నాడు. ఈ బాధ భరించలేక నేను ఒక కాలేజీ నుంచి నా బిడ్డను ఇంకొక కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత కూడా ఆ కాలేజీకి పోయి ఈ దుర్మార్గుడు నా బిడ్డ చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పి తన సొంత తమ్ముడు ఆయనను తీసుకొని పోయి షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాలని అన్నానంటే, ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీస్ అధికారులు సెక్షన్ 78, సెక్షన్ 351 భారతీయ న్యాయ సంహిత కింద, అదేవిధంగా సెక్షన్ 11, సెక్షన్ 12 పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. క్రైమ్ నెంబర్ 211/2026 షాబాద్లో కాంతారెడ్డి అనే ఇన్స్పెక్టర్ చేసిండు. ఇక్కడ అత్యంత చిల్లింగ్ విషయం, అంటే వెన్నులో చలి పుట్టించే విషయం ఏంటంటే, అంటే ఈ నిందితుడిని మే 16 నాడు కేసు రిజిస్టర్ అవుతే ఈ రోజు వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు, నిజానికి ఒక్క కేసు చూసేనా మీరు రాజీనామా చేయండి, ఖమ్మం నుంచి వెంటనే రాండి, లోక్ భవన్కు పోండి, గవర్నర్ గారిని కలవండి, నా వల్ల అయితలేదు, దయచేసి ఈ శాఖ నేను చేయలేను అని చెప్పి రాజీనామా పత్రం రాసుకొని రండి. గవర్నర్ గారికి ఇచ్చి నా వల్ల అయితే లేదు, నేను చేయలేను ఈ పని, నా వల్ల కాదు అని చెప్పి రాసివ్వండి. ఎందుకంటే మీరు ఆ శాఖ పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఉన్నంతకాలం ఈ విధంగా దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి. 55 రోజులు ఒక అమ్మాయిని వేధిస్తూ సీసీటీవీ కెమెరాలు ఇంటి మీద ఫిక్స్ చేయించుకొని ఆ అమ్మాయి కదలికలు రోజు గమనిస్తూ ఆ అమ్మాయి ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ అయితే ఆ కాలేజీకి కూడా పోయి ఆమె చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోతున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా ఒక తల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే 55 రోజులలో కూడా మీరు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఇంకా పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? ఎందుకు మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేటు అసలు చిన్నారుల ఫ్యూచరే కాపాడలేని ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఎవరి కోసం? మీ ఆస్తుల రక్షణ కోసమా? మీ భూముల దందాల కోసమా? హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు, మీరు చెప్పాలి విషయం. ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేసిండ్రు. మొట్టమొదట పోక్సో రూల్స్ ఏం చెప్తున్నాయి? పోక్సో రూల్స్ ప్రకారము బాధితురాలు కానీ లేకపోతే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ నాన్న కానీ పోలీస్ స్టేషన్లకు వచ్చిన వెంటనే ఆ కేసు ఎఫ్ఐఆర్ అయిన వెంటనే 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వెంటనే మెజిస్ట్రేట్ ముందర ఆ బాధితురాలిని ప్రొడ్యూస్ చేసి, ఆ మైనర్ బాలికను ప్రొడ్యూస్ చేసి, వాళ్ళ తల్లిని ప్రొడ్యూస్ చేసి 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని పట్టుకొని నిందితుడిని మెజిస్ట్రేట్ ముందర అప్పగించాలి. బెయిలబుల్ కేసు అయినప్పటికీ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 1కి 10 సార్లు ఆలోచించాలి పోక్సో కేసుల్లో. అందుకొరకే దీనికి మరణశిక్ష కూడా ఉన్నది. ఇదే బీజేపీ ప్రభుత్వం పెట్టింది మరణశిక్ష, గెజిట్ కూడా వచ్చింది దాని మీద. వెంటనే 164 చేయించి అందులో
కొత్త ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే చేసి వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మహిళా పోలీస్ అధికారులు, ఎందుకంటే మైనర్ బాలిక, ఇంకేమైనా అగత్యాలు జరిగినాయో, ఆ అమ్మాయి మగవాళ్లకు చెప్పలేని విషయాలు ఏమైనా ఉన్నాయో అని చెప్పి మహిళా ఉన్నతాధికారులను తీసుకొచ్చి, వాళ్ళు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వాళ్ళను తీసుకొచ్చి మరి ఆ అమ్మాయిని ప్రైవేట్గా మళ్ళీ ఒకసారి మాట్లాడి కొత్త ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే ఆ కొత్త ఫ్యాక్ట్స్ ఇంక్లూడ్ చేసి నిందితుని పట్టుకొచ్చి మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి కదా. చేయలేదు. చేస్తే మేజిస్ట్రేట్స్ జైలుకు పంపించేవాళ్ళు. పోక్సో కేసుల్లో మీరు సెక్షన్ 11, 12 పెట్టినా కూడా మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేస్తారు. మీరు బెయిలబుల్ కేసెస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో తీవ్రత ఉంటే మీరు ఆటోమేటిక్గా మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. అసలు ఏమీ తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిలబుల్ ఉంటే మీరు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. ఎన్ని ఐటీ కేసుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎంతమంది చేస్తలేరు. ఇప్పుడు అశోక్ అని ఉన్నాడు ఒక ఆయన, అశోక్ సార్ అంటారు, అందరు కోచింగ్ ఇస్తాడు నిరుద్యోగులకు అందరికి కూడా, దిల్సుఖ్ నగర్లో, నల్గొండలో, చాలా చోట్ల కూడా. ఆయన చేయని నేరానికి ఆయనను బెయిలబుల్ కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించిండ్రు. జైల్లో సూపరింటెండెంట్ మీద తిరగబడ్డాడని చెప్పేసి ఫేక్ కేసు రిజిస్టర్ చేసి ఆయనను ఇప్పటికి కూడా చెంచల్గూడ, నల్గొండ జైలు నుంచి తీసుకొచ్చి చెంచల్గూడ జైల్లో పడేసిండ్రు. ఆయనకు బెయిల్ రాకుండా కాపాడుతూ ఉన్నారు. బెయిల్ రాకుండా జైల్లోనే పెట్టేసిండ్రు. అలాంటి చిన్న చిన్న కేసుల్లోనే యాక్టివిస్టులను, ప్రజలను చైతన్యపరుస్తున్న యాక్టివిస్టులనేమో మీరు జైళ్ళలో పెడతా ఉన్నారు. ప్రజల ప్రాణాలు తీసిన దుర్మార్గులు, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్న దుండగులను మీరు కాపాడుతూ ఉన్నారు 55 రోజులు. ఒక్క క్షణం నేను పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడతాను. ఏమయ్యా పోలీస్ అధికారులారా, నేను కూడా మీలాగానే యూనిఫామ్ వేసుకున్నా, నేను కూడా మీలాగానే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేసిన. మనకి ఏం చెప్తారండి, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ, బలహీనమైన వర్గాలు మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా చట్టాన్ని అన్ని పనులు బంద్ చేసైనా వాళ్ళను కాపాడుకోవడం కోసం మనం ఏమైనా చేసి ఉద్యోగం చేయాలంటారు. మరి ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ సిపి ఐపీఎస్ ఆఫీసరే, డీసీపీ ఐపీఎస్ ఆఫీసరే. మీరు ఇలా నన్ను సబితా ఇంద్రారెడ్డి గారిని మేము ఎప్పుడు షాబాద్కి వస్తామో అని మేము రాకుండా అన్ని ద్వారాలను కూడా మూసి పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టిండ్రు కదా, పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు కదా. ఇదే బందోబస్తు ఈ రాజ్ కుమార్ అనే నిందితు కోసం, వీడి కోసం పెట్టుంటే వాడు దొరికేవాడు కదా. ఈరోజు 6 ప్రాణాలు కాపాడబడేవి కదా. 55 రోజులు మీరు క్రైమ్ రివ్యూలలో ఏం చేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్? మీరు క్రైమ్ రివ్యూలో ఏం చేస్తారు? ఒక క్రైమ్ రిపోర్ట్ అవుతుంది, అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఎందుకున్నది,